మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. తుని నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ విజయానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం మీతోటి అండగా ఉంటూ, అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విజయం నాది కాదు, తుని ప్రజల విజయం. ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు. మొదటిది మెగా డిఎస్సి, రెండవది పెన్షన్ 4000 రూపాయలు, మూడవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4వది స్కిల్ సెన్సెస్, ఐదవది అన్నా క్యాంటీన్. ఈ 5 ప్రోగ్రాంలు ప్రతి వర్గాలకి, ప్రతి ప్రజలకి, అందరికీ సమపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను. అలాగే మనకి తెలుసు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. ఈ 5 ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టిన శ్రీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ విజయం చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదములు. ముఖ్యంగా అందరి తరపున మన శ్రీమతి దివ్య మేడం గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా చాలా సంతోషంగా ఉంది. విజయం మనకి వరించినప్పుడు కంటే మేడం గారు కష్టమే గుర్తొచ్చేది. గత ఏడాది నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకొని సుమారు 2 లక్షల మందిని కలుసుకున్నారంటే మాటలు కాదు. ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలాగా ఎమ్మెల్యే తిరిగారని కూడా నేను వినలేదు, ఎంపీ అయినా ఎవరైనా. ముఖ్యంగా తిరగడం అనేది కంటే అక్కడ ప్రజా సమస్యలు ముందుగా తెలుసుకున్నారు ఆవిడ. మరి ఈ రోజు అత్యంత విజయాన్ని ప్రజలు ఆవిడకి అందించారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటేశారు. ఆ విజయానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అవగానే ఆయన పెట్టే 5 సంతకాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా అందులో నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఫస్ట్ది డిఎస్సి మీద సంతకం పెట్టారు. అలాగే యువకులు చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏర్పడే విధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయటికి తీసే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అదొక సంతకం చేశారు. ముఖ్యంగా అవ్వ తాతలకి మరి 3000 నుంచి 4000 పెన్షన్ అంటే వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందం చూస్తున్నాం ఈ రోజు. మరి అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు. ఆయన చెప్పే హామీలన్నీ పూర్తిగా జరుగుతాయని కూడా మనందరం చాలా సంతోషంగా సంతోషించే విషయం. మరి ఈ రోజు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో మరి నిజంగా అత్యంత విజయాన్ని దివ్య గారు గెలుచుకున్నారు అంటే దానికి పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు అక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు మా ఎల్లమ్మ దివ్య మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అలాగొచ్చి మా మేడం గారికి, మా చంద్రబాబు నాయుడు గెలిచి మేడం మేమందరం కలిసి మేడం మెజార్టీతో 15,000 మెజార్టీతో తీసుకురావాలని మేము రాత్రి అనగా పగలనక ప్రతి ఏరియా కూడా కష్టపడి మేము గెలిపించాలని కృషితో మేము గెలిపించి ఈవేళ ఈ తొండంగి మండలాన్ని ఈ కాకినాడ జిల్లాలో ఇలాగ వచ్చి ఈ స్టేజ్ మీద నిలబడలకు సరిపోయామండి. మరి ఈ రాజకీయం వచ్చి మమ్మల్ని చాలా టార్చర్ పెట్టి ప్రతి ఒక్క దానికి నూనె ప్యాకెట్కి అయితేనే, జేనుకైతేనే మంచి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మరి మా నారాయణ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కనుక 4000 పెన్షన్ ఇస్తామని మరీ చెప్పారు. అదే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డలు మమ్మల్ని కూడా కాపాడుకుంటున్నారు. 5 రూపాయలకి భోజనం పెట్టి మమ్మల్ని రక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రాన్ని కూడా చాలా అందంగా గౌరవంగా చూసుకుంటున్నారు.
తండ్రి అయిన మా తల్లిదండ్రులు మమ్మల్ని మా గ్రామాలకి మా ఇండియాకి కూడా మా దేవుడు అయినానండి తండ్రి. నాయన ఆమె నా పేరు ఉండి పిలిచి ఉన్నారనండి తేటగుంటా. చూద్దాం నాయన, చూద్దాం నాయన. దాదాజీ అండి, నేను ఒక రైతునండి. అయితే మన రామకృష్ణ గారు మీ ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీ రామారావు చెప్పారు, అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మీకు పెద్ద వయసు వచ్చి మీరు తగ్గిపోయిన పిల్లలు వస్తున్నారు కానండి. ఈ మధ్య ఒకసారి అంట ఒక నాయకుడు వచ్చి మన భూములన్నీ కొట్టేనాకి రీసర్వే పెట్టి మనకు ముందు సర్వేలు లేవండి, మనకి ముందు పాస్బుక్ లేవా, ఇప్పుడు పాస్బుక్ ఎందుకు సర్వేలు ఎందుకు అవి పెట్టి పాస్బుక్ ఆడదంట, జెరాక్స్ మందంట. ఈ జెరాక్స్ పట్టుకెళ్తూ పొట్టలో పెట్టమంటారా? మనకి ఎందుకు పనికొస్తుంది నాకు? దాని గురించి ఆఫీసులు వచ్చేసి జనం అందరూ కూడా ఏకధ్వనిగా బాబు గారు రావాలా, చంద్రబాబు నాయుడు గారు రావాలా. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్పేశారండి, దాన్ని అగ్గరేశారు. నేను రాగానే రద్దు చేస్తానని చెప్పారు, చేసేసారు. నిన్న అది చచ్చిపోయిన శవంతో సరే మన భూమి అనుకుంటే మనం అంతనే చేసుకుందాం. నా పేరు బద్దిగోవిందు, మాది వాగుతరపేట తొండల మండలం. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ముందుగా మా మేడం గారికి శుభాకాంక్షలు. భారీ మెజార్టీతో తొలి నియోజకవర్గంలో గెలిపొందినందుకు. అలాగే ఇప్పుడు మెగా డిఎస్సీ కోసం మేము ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం. ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలోనే మమ్మల్ని మోసం చేసి మా ద్వారాగానే ఓట్లు ఇచ్చుకుని గత ప్రభుత్వం అధికారులు రావడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టగలేకపోయారు. అది కూడా ఎన్నికల దృష్ట్యా అది కొద్ది కాలంలోనే ఎన్నికలను దృష్ట్యా ముందు పెట్టుకుని ఎన్నికల్లోనే 60,000 తీసి దాన్ని కూడా నామమాత్రంగానే జరిపి ఎన్నికల కోర్టులో దాన్ని కూడా ముంచేయడం జరిగింది. కానీ అలా కాదు, ఈ ప్రభుత్వం చంద్రన్న మెగా డిఎస్సీ అని మాట ఇచ్చారు, అదే మాట నిలబెట్టుకుని 16,347 పోస్టులు తీయడం జరిగింది. మొదటి సంతకంగా నేను పెట్టడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదే మాట మీద నిలబడతారు కాబట్టి మా ఈ డిఎస్సీ మెగా డిఎస్సీ నిర్వహించి మంచి మనల్ని పొంది మా డిఎస్సీ అభ్యర్థులందరికీ కూడా మేలు చేస్తారని మేము నమ్మకంగా నమ్ముతున్నాం, బలంగా నమ్ముతున్నాం. ఈ ప్రభుత్వానికి మేము రుణపడి 5 సంవత్సరాలు కూడా పనిచేస్తామని విశ్వసిస్తున్నాం.